పరిచి ఉన్నారు, ఆరాధన ద్వారా గణపరిచి ఉన్నా లేఖన భాగాలు చదివిన బిడ్డలను దీవించండి. రెట్టింపు జ్ఞానాన్ని, జ్ఞాపక శక్తిని దయచేయండి. నిలబడుతున్న నన్ను సిలువ చాటున మరుగు చేసుకునండి. నా మాటలైతే వ్యర్థం, మీ వాక్కులు మాతో ఉంచి మాట్లాడించి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని మా ప్రభుని మా రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా అడుగుకుంటూ ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి, ఆమె. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుడు మనల్ని ప్రేమించి తన ఉచితమైన కృప ప్రేమ మన మీద అనుగ్రహింపచేసి మనల్ని సజీవులుగా ఉంచిన దేవునికి మొదటిగా కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉన్నాం. గడిచినటువంటి ఆదివారం త్రిత్వంలోని 11వ ఆదివారంలో కొన్ని విషయాలు మనము జ్ఞాపకం చేసుకున్నాం. పాపి దేవుని ప్రేమ పొందాలంటే ఏం చేయాలి? మొదటిగా ఆయన పాపులమని మనము గ్రహించాలి. రెండోదిగా మన పాపాలు మనము ఒప్పుకోవాలి. మూడోదిగా పాపినని గ్రహించి ఒప్పుకొని విడిచిపెడితే దేవుని ప్రేమ నుంచి మనల్ని ఎవరు వేరు చేయలేరు. ఈ మూడు విషయాల గురించి గత ఆదివారపు దినాలలో మనము ధ్యానం చేశాం. ఈ త్రిత్వంలోని 12వ ఆదివారంలో మనం ఉన్నాం. ఈ 12వ ఆదివారంలో ప్రాముఖ్యముగా ఈనాటి అంశము వాక్యము ద్వారా స్వతంత్రించుకోవాలి. స్వాతంత్రము అనేది మనందరికీ తెలిసిన విషయమే. దాన్ని అనుభవిస్తున్నట్టు ఉన్న వారముగా మనము భారతదేశానికి చెందిన వారం. ఆగస్టు 15వ తారీఖు మనకి స్వాతంత్రం వచ్చిన దినం. 78 సంవత్సరాలు దాస్య శృంఖలాల నుంచి మనకు విడుదల కలిగి స్వేచ్ఛ స్వాతంత్రాలతో మనము మన దేశాన్ని పరిపాలన చేసుకున్నటువంటి దినము వచ్చి 78 సంవత్సరాలు అయ్యున్నవి. ఆ రీతిగానే క్రైస్తవ జీవితంలో ఇశ్రాయేలుకి స్వాతంత్రం అనేది ఎదురు చూస్తున్నటువంటి దినాలు. ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు బానిసలుగా ఉండగా దేవుడు వారికి ఇచ్చిన విడుదల, అలాగే అపవాది పాప రోగ బంధకాల నుంచి వారికి స్వాతంత్రము విడుదల నిచ్చువాడు ఆయనే, అనగా వాక్యము వారికి విడుదల కలిగిస్తున్నది అని ఇక్కడ తెలియపరుస్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. చూడండి, ఇక్కడ లేఖన భాగంలో యోహాను రాస్తున్న యోహాను రాస్తున్న సువార్త 8వ అధ్యాయము 34వ వచనాన్ని చదువుకున్నాం. అందుకు యేసు, పాపము చేయు ప్రతివాడును పాపముకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మొదటిగా ఆయన అంటున్న మాట ఏంటంటే, పాపము నుంచి స్వాతంత్రాన్ని పొందుకోవాలి. ఏ రీతిగా మనము స్వాతంత్రాన్ని పొందుకుంటాం? పాపములో నుంచి మనకు విడుదల కలిగి ఉండాలి. ఎప్పుడైతే మనకి విడుదల కలిగి ఉన్నదో ఆ విడుదల నుంచి మనకి స్వేచ్ఛ స్వాతంత్రాలుగా మనము ఈ లోకంలో ఉండగలుగుతాం. యేసు యూదులతో మాట్లాడుతూ చెప్పిన విషయాన్ని గ్రహిస్తే, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే సత్యమును గ్రహించెదరు, సత్యం మిమ్మలను స్వాతంత్రులుగా చేస్తున్నదని 31వ వచనాన్ని మనం చదివితే మాట్లాడుతున్నాడు. కాబట్టి యేసు తమ నమ్మిన యూదులతో, మీకు నా వాక్యములో నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు, అప్పుడు సత్యము మిమ్మలను స్వతంత్రులుగా చేయరని చెప్పగా, వారు మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడను ఎవనికి దాసులమై ఉండలేదు అని చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే, మేము ఎవరికి ఎప్పుడు కూడా దాసులుగా మేము ఉండలేం. మేము ఎవరి సంతానం అంటే అబ్రహాము సంతానము అని
గొప్పలు చెప్పుకుంటున్నారే తప్ప వారి క్రియలు అనేది బాగోలేదు. కాబట్టి ఇక్కడ ఏమంటారంటే పాపం అనేటువంటి క్రియలను చేత మీరు కట్టబడి ఉన్నారు కాబట్టి వాక్యమందు నిలిచి ఉండండి. వాక్యము మనుషులను మార్పు చెందులాగా ప్రేరేపిస్తున్నది. వాక్యము మన జీవితాల్ని మార్చడానికి సిద్ధంగా ఉన్నది. అందుకు ఎదురు చెప్పుచున్న మాటలు ఏంటంటే, మేము ఎన్నడూ ఎవరికి దాసులమై ఉండలేదు, ఇంకా మాకు స్వాతంత్రము ఎందుకంట అంటున్నారు. మేము ఎవరి కింద బానిసలుగా ఉండలేదు కదా, మాకెందుకు ఇంకా స్వాతంత్రము, మాకెందుకు ఇంకా విడుదల అని వారు అంటుంటే, ఆ దినములో దేవుడు ఐగుప్తి ప్రజల నుంచి, ఐగుప్తి దేశం నుంచి వారికి విడుదల కలిగించినటువంటి విషయాన్ని వారు మర్చిపోయారు. ఎర్ర సముద్రాన్ని దాటి యువతలకి వచ్చినప్పుడు దేవుణ్ణి కొనియాడినటువంటి ప్రజలే ఇప్పుడు దేవుణ్ణి మర్చిపోయారు. వారు ఏమంటున్నారంటే, మాకెందుకు, ఎవరికి మేము దాసులుగా ఉన్నాము, మేమే యజమానులుగా ఉంటే మేము ఎలాగూ దాసులుగా ఉంటాము, కాబట్టి మేము ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు అని అనుకుంటున్నారు. కానీ వారు వాక్యమందు నిలిచిన వారుగా లేరు, వాక్యము వినలేదు, వాక్యానుసారంగా వారు జీవించలేదు. అందుకే 33వ వచనంలో మాట్లాడుతూ ఉన్నాడు. 33వ వచనం అన్నాడు, వారు మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూ ఎవరికి దాసులమై ఉండలేదు, మీరు స్వాతంత్రులుగా చేయబడుతున్నారని ఎలా చెప్పుచున్నామని ఆయనతో అనిరి కదండి. మేము ఎవరికి దాసులము కాదు కదా, మేము అబ్రహాము అనగా నీతిమంతుడైన అబ్రహాముకి మేము దాసులమే తప్ప, ఆయన వంశస్థులమే తప్ప మేము ఎవరికి తలవంచేవారము కాదు, ఎవరికి దాసులము కావు అని చెప్తుంటే, ప్రభు మాట్లాడుతున్న మాట 34వ వచనంలో అంటున్న మాట మనం చూస్తాం. అందుకు పాపము చెయ్యి ప్రతివాడు పాపములకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసము చేయుడు, కుమారుడు ఎల్లప్పుడూ నివాసము చేయును కదండి. దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసము చేయుడు, కుమారుడు మాత్రమే ఇంటిలో నివాసము చేస్తాడు. కాబట్టి మీరు ఎవరికి దాసులై ఉన్నారంటే పాపముకు దాసులై ఉన్నారు. కాబట్టి ఈ పాపము నుంచి విడుదల కలిగి ఉండాలంటే మీకేం కావాలంటే స్వాతంత్రము కావాలి కదండి. ఒక వ్యక్తిని చెరసాలలో పడవేస్తే కొన్ని దినాల తర్వాత చాలామంది ఖైదీలను ఏం చేస్తారంటే స్వాతంత్ర దినోత్సవం రోజు వారిని ఆ పాపాలని లేకపోతే వారి తప్పుల్ని క్షమాపణ కలిగిన వారందరికీ విడుదల అనేది కలుగు చేస్తున్నప్పుడు రాష్ట్రపతి ముద్ర వేసినప్పుడు ఖైదీలంతా విడుదల కలిగించినప్పుడు అంట బయటకు వచ్చిన తర్వాత వారి జీవితాలు ఎలా ఉండంటే, ఈ విడుదల కలిగినటువంటి వారికి గొప్ప సంతోషం అనేది కలుగుతున్నది. అప్పటి వారికి భార్య బిడ్డలు విడిచిపెట్టి చెరసాల్లో మగ్గిపోతున్న వారికి అకస్మాత్తుగా విడుదల కలిగినప్పుడు ఏ రీతిగా మానవుడు సంతోషపడతాడో ఆ రీతిగానే మానవుడు పాపము నుంచి విడుదల కలిగినప్పుడు మరి మనుషులైన వారు ఆ రీతిగానే సంతోషపడేవారుగా ఉండాలని దేవుని యొక్క ఆలోచన ఉన్నది అని చెప్తున్నా. అయితే ఇక్కడ యూదులు ఏమంటున్నారంటే, మేము ఎవరికి దాసులుగా ఉండాలి కదండి, మేము ఎవరికి దాసులుగా ఉండము, ఎందుకంటే వారు నిష్ట కలిగినటువంటి జాతికి చెందినవారు, ఎవరి కింద పనిచేసేవారు కారు, వారంతరకు వారే పనిచేసేవారే తప్ప ఎవరికి దాసులుగా ఉండలేదు. కానీ ప్రభు మాట్లాడుతున్న మాట అంటే అక్కడ 34వ వచనం, అందుకు యేసు పాపము చెయ్యు ప్రతివాడు పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. వారు అంటున్నారు, మేము ఏ పాపం చేశాం, మా మీద ఎందుకు నేరం వేస్తున్నావు, మేము ఎక్కడ పాపం చేయలేదు కదండి. యూదులు ఇశ్రాయేలు ఎక్కడ పాపం చేయలేదా? దేవునికి వ్యతిరేకంగా చేసినన్ని కూడా పాపాలే కదండి. ఆజ్ఞ అతిక్రమించడము పాపమే. ఐగుప్తు దేశం నుంచి ఎర్ర సముద్రాన్ని దాటి యువతలకు వచ్చిన తర్వాత వాళ్ళు చక్కని మాట అంటున్నారు, యెహోవా చేసిన ఆ గొప్ప కార్యమంతయు మా కనులు చూసినవి కదా అని చెప్పినటువంటి ఇశ్రాయేలీలే కొంతకాలం తర్వాత మోషే మరి సీనాయి పర్వతం మీదకి వెళ్ళినప్పుడు 10 ఆజ్ఞల కొరకు వెళ్ళినప్పుడు వారు చేసినది కార్యం ఏంటంటే దేవునికి వ్యతిరేకంగా చేసినది పాపం కాదా? వారు అన్నారు, మేము ఎక్కడ పాపం చేశాం,
ఎవరితో పాపం చేశావు? నీవు చూసావా? కదండి, నీవు చూసావా అని అడుగుతుంటే ఇక్కడ ఏమంటున్నానంటే పాపానికి దాసులై ఉన్నారు అని అన్న వాక్యమందు మీరు నిలిచి ఉండలేదు. వాక్యం ఏం చెప్తున్నంటే వాక్యము మన మార్గాల్ని సరళము చేస్తున్నది, మన మార్గాన్ని సిద్ధపరుస్తున్నది, వంకర బుద్ధిని సరైన మార్గంలోకి నడిపించడానికి జీవవాక్యము ప్రకటించబడుతున్నది అని చెప్తున్నాడు. అందుకే ఇక్కడ రోమాపత్రిక 6వ అధ్యాయం 16, 17, 18 వచనాలు చదువుకుందాం. రోమాపత్రిక 6వ అధ్యాయము 16, 17. చాలు. ఏంటంటే పాపమునకు దాసులై ఉన్నట్టు నీతికి దాసులై ఉండాలి. మీరు పాపము చాలా రుచికరంగా ఉండిద్ది, సంతోషంగానే ఉండిద్ది, ఆనందంగా ఉండిద్ది, కనులకు మైమరపించే అందాన్ని ఆనందాన్ని ఇస్తుంది. కానీ నీతి అలా ఆనందాన్ని ఇవ్వదు. ఎలా ఇస్తుందట? నీతి న్యాయాన్ని జరిపిస్తున్నది. న్యాయబద్ధముగా జీవించేవాడికి ఆ నీతి బాధన కలిగిస్తున్నదే తప్ప ఇక్కడ పాపముకు దాసులై ఉండగా నీతికి దాసులై మీరు ఎలా ఉండగలుగుతారు అంటే మీరేమంటారంటే ప్రభు అన్నాడు, మీరు పాపముకు దాసులై ఉన్నట్టుగానే నీతికి కూడా మీరు దాసులై ఉండండి, అనగా మిమ్మల్ని మీరు తగ్గించుకొనండి. పాపానికైతే లోబడుతున్నారు కానీ నీతికి లోబడతలేదు. పాపానికైతే పరుగులెడుతున్నారు కానీ న్యాయానికి మీరు తగ్గింపు జీవితము కలిగి ఉండలేదు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని వింటున్న మనము ఎలా ఉండాలంటే పాపం నుంచి మనకి స్వాతంత్రం రావాలి, విడుదల రావాలి. బ్రిటిష్ వారి పరిపాలన నుంచి కదండి భారతదేశానికి స్వాతంత్రం రావడానికి మన పితరులు చాలా కష్టపడ్డారు. వారిని ఎల్లగొట్టేంత వరకు వాళ్ళు నిరాహార దీక్షలు చేశారు, రకరకాల త్యాగాలు చేశారు. అలాంటి త్యాగఫలితముగానే మరి భారతదేశానికి 78 సంవత్సరాల క్రిందట స్వాతంత్రం వచ్చింది. కానీ ఇశ్రాయేల్ యొక్క స్వాతంత్రము, మనకి వచ్చే స్వాతంత్రము ఎలాంటిదంటే పాపమునకు మనము దాసులుగా ఉండకుండా నీతికి దాసులుగా ఉన్నప్పుడే మనకు నిజమైనటువంటి స్వాతంత్రం కలుగుతున్నది అని చెప్తున్నాను. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదువుకుందాం. 19వ వచనాన్ని చదువుకుందాం. చాలు. ఇక్కడ ఏమంటున్నాడంటే పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం, భ్రష్టత్వముకి దాసులై ఉండి అట్టి వారికి స్వాతంత్రము ఇచ్చువని చెప్పుదురు. ఎలా ఇస్తారు? వారు దాసులే కనుక ఇవ్వలేరు అని చెప్తున్నారు. ఎవరికి దాసులై ఉన్నారు వీళ్ళంటే? ఎవరికి దాసులై ఉన్నట్టు? భ్రష్టత్వానికి దాసులై ఉన్నారు, భ్రష్టత్వంలో ఉన్నారు, భ్రష్టు పట్టిపోతున్నారు. అనగా దేవునికి వ్యతిరేకముగా ఉన్నటువంటి వారు, దేవుని యొక్క వాక్యము వినని వారు, వాక్యానుసారంగా జీవించిన వారు, వాక్యము హృదయంలోకి వెళ్ళని వారుగా ఉన్నారే తప్ప వారిని ఏమనంటే భ్రష్టత్వము కలిగిన వారు. భ్రష్టత్వములకి దాసులై ఉండి అట్టి వారుగా స్వాతంత్రము ఇచ్చువని చెప్పుదురే. ఎలాగూ చెప్తారు? ఎలాగూ మీరు దాసులై ఉన్నారు కదండి. యూదులంట ఎవరికి తలంచరు, ఎవరికి దాసులుగా ఉండరు, వారు చేస్తున్నది వారికి తెలియదు. కానీ ప్రభువే స్వయంగా మాట్లాడుతున్నారు, మీరు ఎవరికి దాసులై ఉన్నారు కదండి? పాపానికి దాసులై ఉన్నారు, దేవునికి వ్యతిరేకముగా ఉన్నారు, వాక్యానికి వ్యతిరేకంగా ఉన్నారు. వాక్యం ద్వారా మీరు నడిపించబడుతున్నారు కానీ వాక్యాన్ని గ్రహించలేనటువంటి వారుగా మీరు ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మీరు పాపానికి దాసులుగానే ఉన్నారని చెప్తున్నారు. రోమపత్రికలో ఆయన మాట్లాడుతూ ఉంటాడు, 8వ అధ్యాయము 2వ వచనంలో, క్రీస్తు పాప మరణాల నియమం నుంచి నిన్ను విడిపించేవాడుగా ఉన్నాడు.
గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనంలో అన్నాడు, క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కనుక పాప దాస్యమును కాడి క్రింద మరలా చిక్కుకొనకూడదు అని చెప్తున్నాడు. చూడు, ఒకసారి యేసుక్రీస్తు ప్రభువు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. ఎందుకంటే పాప దాస్య కాడి నుండి మీకు విడుదల కలిగించాడు. కానీ మరలా తిరిగి మీరు అక్కడికి చిక్కుకొనకూడదు, మరలా పాపము జోలికి వెళ్ళకూడదు. ఒకసారి మారుమనస్సు పొందిన తర్వాత, ఒకసారి మార్పు చెందిన తర్వాత మరలా తిరిగి పాపంలోకి వెళ్ళేవారు ఉన్నారంటే వారు చాలా చాలా అవివేకులే కదండి. కుక్క వాంతి చేస్తున్న మరలా ఏ రీతిగా మరలా దాన్ని తింటుందో అలాంటి వారుగా మనము ఉన్నాము. అలాంటి వారుగా ఉండకూడదని దేవుని యొక్క వాక్య భాగము సెలవుస్తున్నది. అందుకే క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కనుక మనము పాప దాస్య కాడి క్రింద మరలా చిక్కుకొనకూడదు. దాని నుంచి మనకి విడుదల కలిగించాడు దేవుడు. మళ్ళీ దాని జోలికి వెళ్ళకూడదు. అలాగ వెళ్ళిన దినాన నిశ్చయముగా నీవు నేను అందరము చనిపోతాం. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న మనము పాపం నుంచి దేవుడు మనల్ని స్వతంత్రులుగా చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. రెండవ విషయాన్ని జ్ఞాపకం చేస్తే అపోస్తల కార్యముల గ్రంథము 16వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువు. ఎందుకంటే హృదయము బంధకాల నుంచి స్వాతంత్రం పొందాలి. రెండవ విషయాన్ని చెప్తున్నాడు, హృదయం అంట బంధకాల నుంచి స్వాతంత్రం పొందాలంటే వాక్యం వినేటప్పుడే నీ హృదయము తెరవబడాలి. చూడండి 14వ వచనాన్ని చదువుకుందాం. తుయితైరా పట్టణస్థురాలు చాలు. చూడు, పౌలు గారు ఒక దినాన దేవుని యొక్క సువార్త ప్రకటిస్తుండగా ఈమె వ్యాపార రీతిగా వ్యాపారం చేస్తున్నాడు. స్త్రీ కదండి. వ్యాపారం చేయడానికి ఆయా ప్రాంతాలు తిరిగి ఇక్కడ ఏదో మీటింగ్ జరుగుతుందని వచ్చి ఎక్కడో దూరాన కూర్చుందామె. దైవజనుడి మరి పౌలు గారు దేవుని సువార్త బలముగా ప్రకటిస్తున్నటువంటి సువార్తను ఆమె ఏం చేసిందంటే అలసిపోయి తిరిగి అలసిపోయి ఊదా రంగు పొడి అమ్ముకున్నటువంటి ఆ స్త్రీ, తూతెరా పట్టణానికి చెందిన స్త్రీ ఎక్కడికి వచ్చిందంటే కొంచెం స్వేద తీర్చుకుందాం, కొంచెము విశ్రాంతి పొందుతున్నాం, శరీరం చాలా బడలికగా ఉన్నది అని హాయిగా కూర్చున్నటువంటి ఆమె దేవుని యొక్క వాక్యం వైపు తిరిగినప్పుడు వాక్యము డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళిపోయిందంట, ఆమె హృదయంలోకి వెళ్ళిపోయింది. ఇంతమందిని దాటి ఎక్కడో మెట్ల దగ్గర కూర్చున్నటువంటి వ్యక్తి హృదయాన్ని గద్దించిందంటే వాక్యము ఎంత స్పీడ్గా ఎంత బలంగా ఉన్నదో ఒకసారి ఆలోచన చేయాలి. అంటే ఈ పరంగంలో ఈ దేవాలయంలో ఉన్న హృదయాలన్నీ కూడా తెరబడ్డాయా మూయబడ్డాయా అంటే ఈ యొక్క ప్రాంతంలో ఉన్న హృదయాలు ఏదీ తెరబడలేదు. కేవలము వినడం మాత్రమే వింటున్నాయి తప్ప హృదయాన్ని తెలుసుకోలేదు. కానీ హృదయం ఎక్కడికి తెలుసుకుందంటే ఆ చివర కూర్చున్న లూదియా అనే స్త్రీ దగ్గరికి వాక్యము డైరెక్ట్గా వెళ్ళిపోయి హృదయంలోకి వెళ్ళిపోయింది కదండి. హృదయంలోకి దూసుకుని వెళ్ళిపోయింది. ఇంతమంది జనాన్ని దాటుకుంటూ వాక్యం అంత దూరం వెళ్ళిందంటే వాక్యం ఎంత బలముగా ఉన్నదో ఒక్కసారి మనం ఆలోచన చేయాలి కదండి. కాబట్టి దేవుని బిడ్డలారా, నీ హృదయము ఆయా విషయాల వలన మూయబడి ఉన్నది కదండి. బంధాలతోనూ దాస్యముతోనూ బానిసత్వముతోనూ నీవుంటే తెరవలేదు. కానీ ఇర్మియా భక్తుడు మాటలు, హృదయము అన్నిటికన్నా మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగినది, దాన్ని గ్రహించగలవాడు ఎవడైనా ఉన్నాడా కదండి. నా హృదయంలో ఏమున్నదో మీకు తెలియదు, మీ హృదయంలో ఏమున్నదో నాకు తెలియదు. అందుకే మీ హృదయము మోసకరమైనది అని చెప్తున్నాడు దేవుడు. ఇర్మియా ద్వారా ఆయన మాట్లాడుతున్నాడు, మీ హృదయము చాలా మోసకరమైనది. ఈ హృదయం అనేది ఎవరికి తెలుస్తుందంటే ఒకే ఒక్క వ్యక్తికి మాత్రమే తెలుస్తున్నది కదా. మన ఆలోచన, మన హృదయము, మన నడక, మన పడక, మన క్రియలు అన్నీ కూడా దేవునికి తెలుసు. తప్పనిసరిగా దేవుడు మనల్ని చూస్తున్నాడు. ఈ స్థలం అందే ఆయన కనుదృష్టి మన మీద ఉన్నది కనుక మనం ఎలా ఉన్నాం చోటు ఇక్కడ అక్కడ సీమోను యొక్క హృదయాన్ని తెలుసుకున్నటువంటి దేవుడు కదండి.
పాపాత్ముల స్త్రీ గడిచిన ఆదివారపు దినాల్లో మనం చూసాం. పాపాత్ముల స్త్రీ ఆయన దగ్గరికి వచ్చినప్పుడు తన హృదయంలో ఒక అనుమానము కలిగింది. సీమోనికి ఒక మరి అనుమానము కలిగింది తన హృదయంలో. ఆ సీమోన్ ఎవరంట? ఒక పరిచయుడు. అలాంటి వాడు భోజనానికి పిలిచిన ప్రభుతో మాట్లాడవలసిన వాడు తన మనస్సు ఎలా పోయిందంటే, ఆ పాపాత్మలు వస్తుంది కదా ఆమె దగ్గరికి వెళ్ళిపోయింది. ఈమె ఎవతయో ఎటువంటిదో కదండి. వీడి నీతిమంతుడేం కాడు కదండి. పైకి ముసుగేసుకున్నంత మాత్రాన మనం నీతిమంతులము కానీ కాం. ఈ ముసుగు తీయబడాలి కదండి. ఈ పాపం అనే ముసుగు తీయబడాలి. పరిశుద్ధమైన జీవితము దేవునికి కనబడాలి. మన హృదయము ఆయన చూస్తున్నప్పుడు ఎలా కనబడాలంటే పవిత్రముగా కనబడాలి. హృదయ అలసిపోయింది, కూర్చుంది, కానీ బలమైన వాక్యము తన హృదయంలోకి వెళ్ళిపోయినట్లుగా మనం అక్కడ చూడగలుగుతున్నామని చెప్తున్నాను. కాబట్టి దేవుని బిడ్డలారా, అందుకే ఇక్కడ 15-16 వచనాలు చదువుకున్నప్పుడు అపోస్తల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం 15వ వచనాన్ని అమ్మ ఒక్కడ చదవండి గట్టిగా. చాలు చూడండి. ఎప్పుడైతే లూదియా హృదయంలోకి దేవుని యొక్క వాక్యం వెళ్ళిందో కదండి, హృదయ బంధకాల నుంచి ఆమె పాపము తెగిపోయింది కదండి. హృదయ బంధకాల నుంచి ఆమెకి విడుదల, స్వతంత్రము కలుగుతున్నది. ఆమె అంటుంది, నేను విశ్వాసము కలిగిన దానవైతే మీరు నాతో రండి, నా ఇంటికి రండి. దైవజనుల్ని తన ఇంట చేర్చుకోవటము గొప్ప ఆశీర్వాదకరం కదండి. ఈ దినాన దేవుని యొక్క మరి బిడ్డల్ని ఇంటికి చేర్చుకోవడానికి అనుమానిస్తూ ఉంటాం, భయపడుతూ ఉంటాం కదండి. కానీ ఆ దినాల్లో ఆ లూదియా యవనస్తురాలు కదండి, చాలా యవనస్తురాలు. కానీ పౌలుని మాట్లాడుతుందయ్యా, నేను విశ్వాసం గలదానైతే మీరు నా ఇంటికి రండి కదండి, నా ఇంటికి రండి అని బ్రతిమలాడినప్పుడు తన ఇంటి వారందరూ కూడా రక్షణ పొందినట్లుగా, బాప్తిసము పొందినట్లుగా మనం అక్కడ చూడగలుగుతున్నామని చెప్తున్నాం. అనగా లేఖనాల్ని గ్రహించగల వారమైతే వారి మనస్సు తెరవబడుతుంది కదండి. చెమిటోడి చెవిలో ఎంత చెప్పినా అది వినబడదు, కానీ తెరవబడాలి. హృదయము తెరవబడాలి. హృదయం తెరవబడినప్పుడు వాక్యము వెళుతుంది. వాక్యం వెళ్ళినప్పుడు మన హృదయాలు పనిచేస్తాయి, మన మనస్సు పనిచేస్తుంది. చెప్పిన వాక్యము హృదయంలోకి వెళ్లకుండా ఉంటే అది అంతా వ్యర్థమైపోతున్నది అని చెప్తున్నాం. వాక్యానుసారంగా మనం అందుకే ఏబు భక్తుడు మాట్లాడుతున్నాడు. ఏబు గ్రంథము 36వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. ఏబు గ్రంథం 36వ అధ్యాయం 10వ వచనాన్ని. చాలు. ఏంటంటే మరి ఉపదేశం వినుటకు వారి చెవిని తెరవచేయము కదండి. ఉపదేశం వినాలంటే ఏం చేయాలంటే చెవు తెరవాలి. ఈ చెవులోకి వాక్యం వెళితే అది డైరెక్ట్గా హృదయంలోకి వెళుతుంది. ఈ చెవుని పడిచెవుని పెట్టేస్తాం. మనం ఆలయంలో ఉంటాం, కానీ మన ఆలోచనలు బయట ఉంటాయి కదండి. మన మనుషులమే ఎక్కడ ఉంటాం, మనసు ఎక్కడికో తిరుగుతూ ఉంటుంది. కానీ మనిషి మనస్సు అన్నీ కూడా ఇక్కడే ఉండాలి. దేవుని వాక్యము ద్వారా మనము వినగలిగితే, వాక్యాన్ని మనము జీర్ణించగలిగితే, విన్న వాక్యము ఎక్కడికి వెళుతుందంటే హృదయంలోకి వెళుతుంది. హృదయంలో నుంచి ఇక్కడ ఏం చేస్తుంట శరీర అవయవాలన్నిటికీ ప్రచారం అయిపోతూ ఉంటాయి కదండి. రక్తము గుండెకి వచ్చినప్పుడు గుండె ఏంటంటే పంపింగ్ చేస్తుంది. పంపింగ్ చేసినప్పుడు ప్రతి శరీరంలో ఉన్న ప్రతి సన్ననరానికి గుండె నుంచి మంచి రక్తము ప్రవహిస్తూ ఉన్నది. ఈ గుండె, ఈ మనస్సు, ఈ హార్ట్ అనేది లేకపోతే మానవుని హృదయము, మానవుని యొక్క జీవితము వ్యర్థమైపోతున్నది. అందుకే దేవుని వాక్యము ఎక్కడికి వెళ్ళాలంటే మనస్సులోకి వెళ్ళాలి. లూదియా హృదయాన్ని వాక్యం తాకింది. వాక్యం తాకినప్పుడు వెంటనే వారితో మాట్లాడుతుంది. నేను విశ్వాసం గలదానైతే మీరు నా ఇంటికి రండి కదండి. వెంటనే అంటుంది, మీరు నా ఇంటికి రండి, నేనును నా బిడ్డలను నా భర్త రక్షణ పొందుతాం, మారు మనస్సు పొందుతాం. వాక్యము బలమైనది, కానీ ఇశ్రాయేలు దేవుని యొక్క వాక్యమైన లేదు. మీ పాపం చేసామని నువ్వు ఎలాగ చెప్పగలుగుతావని ప్రభునే ప్రశ్నించిన ఇశ్రాయేలీలు పాపానికి దాసులై ఉన్నారే తప్ప నీతికి దాసులుగా వారు ఉండలేకపోయారు.
కానీ ఇక్కడ స్త్రీ ఏం చేస్తుంది, తన హృదయంలో ఉన్నటి ఆలోచన అన్నిటినీ తీసివేసి ఈ హృదయంలో ఏమున్నదంటే దేవుని వాక్యము పరిపూర్ణముగా నిండి ఉన్నది కనుక ఆమె మార్పు చెందినట్లుగా మనం ఇక్కడ చూడగలుగుతున్నామని చెప్తున్నాడు. అందుకే ఇక్కడ యెషయా గ్రంథము 50వ అధ్యాయము 5వ వచనంలో మనం చూస్తాం. యెషయా గ్రంథము 50వ అధ్యాయము 5వ వచనం. చాలు. ఏం చెప్తున్నానంట, ప్రభువుకు యెహోవా నా చెవికి వినుబుద్ధి పుట్టింపక, కదండి, పుట్టింపక ఏమన్నట, నేను దేవునికి వ్యతిరేకముగా చెయ్యలేదు, వినకుండా నేను తొలగిపోలేదు. కదండి, నాకంట చెవికి వినే బుద్ధి కలిగించాడు. వినే బుద్ధి కలిగించినప్పుడు నేను దేవునికి వ్యతిరేకంగా చెయ్యలేదు. రెండోది ఏమన్నంట అక్కడ అన్నాడు, వినకుండా నేను తొలగిపోలేదు. ఆయన వాక్యము నేను వింటూనే ఉన్నాను. కాబట్టి వాక్యం వింటున్నాను, వాక్యం నుంచి నేను తొలగిపోలేదు, నా చెవి ఆయన వైపు తిరుగుతున్నది అని చెప్తున్నాడు కదండి. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని వింటున్న మనము మన జీవితాల్లో ఎలాంటి స్థితిని కలిగి ఉన్నామో ఒక్కసారి నీ హృదయము తెరబడుచున్నదా, నీ చెవి తెరబడుచున్నదా? యేసు నీ హృదయానికి విడుదలనిస్తుండగా, అనగా రాతి గుండెను తీసి మాంసపు గుండెను, అనగా దేవుని వాక్యాన్ని వినేటువంటి హృదయాన్ని నీకు ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న యెహెజ్కేలు గ్రంథము 11వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథము 11వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 11వ అధ్యాయం 19వ వచనం. చాలు కదండి. రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెని వేస్తా. మాంసపు గుండె అంటే మెత్తదనము కలిగి ఉన్నది, హృదయం మెత్తబడాలి కదండి. దేవుని నమ్మిన మనుషుల హృదయాలు మెత్తబడి ఉండాలి, కఠినముగా ఉండకూడదు కదండి. కఠినంగా ఉండే హృదయం ఎలాంటిది? సాతాను హృదయము, అది రాతి హృదయం. చాలామంది అంటారు, ఇంత ప్రాధేయపడిన నీ హృదయం కరగటం లేదా కదండి. మనం చాలామంది మన వాడిక భాషతో అంటాం, ఇంత బ్రతిమలాడినా కానీ నీ మనసు కరగలేదురా, ఇంత రాయిగా ఉంది ఏంది అనుకుంటా. అంటే రాతి హృదయములా ఉన్నది, దాని స్థానంలో దేవుడు మాంస హృదయాన్ని వేస్తానని చెప్తున్నాడు. అనగా రాతి హృదయాన్ని తీసివేసి మాంస హృదయాన్ని నేను నీకు కలుగు చేస్తాడు. అనగా దేవుని వాక్యము విన్నటువంటి హృదయము ఎలా ఉంటుందంటే సమాధానముతో ఉంటుంది. చాలామంది మనం పేర్లు పెట్టుకుంటాం, సమాధానం, సంతోషం, సువార్తమ్మ కదా, మనలో చాలామందికి ఉన్నాయి పేర్లు. మరి ఆ పేర్ల ప్రకారం మనం నిజంగా ఉంటామా? ఉండగలుగుతామా? సమాధానంగా ఉండగలుగుతున్నామా? సంతోషంగా ఉండగలుగుతున్నామా? సువార్త వినేవారుగా ఉండగలుగుతున్నామా? ఉండడం లేదు. పేర్లు అయితే మంచి పేర్లు పెట్టుకుంటాం, కానీ దేవునికి మనం ఎప్పుడు కూడా వ్యతిరేకంగానే ఉన్నాం. అందుకే ఆ వ్యతిరేకతను దేవుడు ఏమన్నాడు, పాపములకి దాసులుగా మీరు ఉండవద్దు కదండి, నీతికి దాసులుగా మీరు ఉండండి అని చెప్తున్నాడు. చూడు, ఇక్కడ మూడో విషయాన్ని చెప్తున్నాడు. యెషయా గ్రంథము 29వ అధ్యాయము 18-19 వచనాల్లో శరీర సామాజిక బంధకాల నుంచి మనుషుడికి స్వాతంత్రము కావాలి. మూడో విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. శరీర సామాజిక బంధకాల నుంచి మనుషులకి ఏంటంట స్వాతంత్రము కావాలి అని చెప్తారు. చూడండి, ఇక్కడ యెషయా గ్రంథము 29వ అధ్యాయం 18వ వచనాన్ని చదువుకుందాం. ఒక్కళ్ళు చదవండి అమ్మా. ఆ దినమున చేటివారు గ్రంథవాక్యం ఎందరు, అంధకారము కలిగినను గాఢాంధకారము కలిగినను గుడ్డివారు కన్నులారా చూసెదరు. యెహోవా యందు దీనులకు కలుగు సంతోషము అధికమగును. మనుషులలో పేదలు మరి ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవునియందు ఆనందించెదరు కదండి. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రాకడ గురించి, మొదటి రాకడ గురించి ప్రవక్త అయినటి యెషయా పలికినటి మాటలు ఇవి. ఎలాంటి మాటలు పలుకుతున్నట్టు? శారీర సంబంధమైన వ్యాధులు,
రోగాల నుంచి విడుదలనిచ్చేవాడు ఆయన్ని. ఆ దినముందు చెవిటి వారు వింటారు, గుడ్డివారు కనులారా చూస్తారు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రాబోతున్నాడు కదండి. ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ద్వారా అనేకులు బాగుపడేవారుగా ఉండడానికి సిద్ధంగా ఉన్నారు కదండి. ఇక్కడ లేఖన భాగం లూకాసు సువార్తలో 4:18 వచనాన్ని చదివినప్పుడు విడుదల వచ్చి ఉన్నది కదండి. చదవండి ఒకసారి. లూకాసు సువార్త 4:18 వచనం. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది. చెరలో ఉన్న వారికి విడుదల కదండి. గుడ్డివారికి చూపుని కలిగించడానికి ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ఇది ప్రవచనము నెరవేర్పు అనేది యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినప్పుడు వారికి విడుదల కలిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి శారీర సంబంధమైన విడుదల, సామాజిక విడుదల, బంధకాల నుంచి విడుదల, ఇవన్నీ కలగాలంటే యేసుక్రీస్తు ఈ లోకానికి రావలసిన వాడై ఉన్నాడు. ఎట్టి రోగగ్రస్తుడైన యేసు ద్వారా వారు స్వస్థత పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 4:23-24 వచనాలు చదువుకుందాం. మత్తయి సువార్త 4:23-24 వచనాలు. చాలు. గలిలయ అంతటా ఆయన సంచరించెను. ఎట్టి వ్యాధి కలిగిన వారు వచ్చిన సువార్త ప్రకటించుకుంటూ ఆయన అందరినీ బాగు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. దీనులనేమి, మరి పేదవారినేమి కదండి, పెద్దవారినేమి, ఎలాంటి స్థితిలో ఉన్నవారినైనా, ఎంత హీనమైనటువంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా వారికి విడుదలనిచ్చేవాడు యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే అని చెప్తున్నాడు. కాబట్టి నలిగిన హృదయానికి స్వేద తీర్చేవాడు ఆయన్ని. నలిగిపోతున్నటువంటి మనము పాపం అనే కట్ల చేత పీడించబడుతున్న వారుగా ఉన్నాం. వాటి నుంచి మనకి విడుదల, స్వేచ్ఛ, స్వాతంత్రాన్ని కలుగు చేయడానికి యేసు అనేటువంటి రక్షకుడు ఈ లోకానికి 2024 సంవత్సరాల క్రితమే ఆయన వచ్చి ఉన్నాడు. మొదటిగా నీ పాపాన్ని విడుదల కలిగించడానికి, రెండోది ఈ పాపానికి దాసులుగా ఉండడానికి ఆయన నీకు విడుదల కలిగించడానికి వచ్చినట్లుగా మనం చూస్తే మత్తయి సువార్త 5:3 వచనాన్ని చదువుకుందాం. ఆత్మవిశ్వమే దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిదే కదండి. ఆత్మవిశ్వమే దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిదే. నీ పరిస్థితి ఏదైనప్పటికీ కూడా దాని నుంచి నీకు విడుదల, స్వతంత్రాన్ని ఇచ్చేవాడు దేవుడు ఒక్కడే. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని వింటున్న మనము మన జీవితాలలో యేసునికి స్వాతంత్రము ఇచ్చుటకు సిద్ధంగా ఉన్నాడు. నీవు ఆయన వాక్యములో నిలిచి ఉంటావా? లూదియాలాగా నీ హృదయం తెరవబడుతుందా? లూదియాలాగా నీవు ఆ ఇంటికి చేర్చుకోగలుగుతున్నావా? లూదియాలాగా రక్షణ పొందుతున్నావా? లూదియాలాగా నీ కుటుంబం బాప్తిస్వం పొందిందా? ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి కదండి. ఇక్కడేమన్నా నీ బంధకాల నుంచి విడుదల కలిగించడానికి, నీ పాప బంధకాల నుంచి, నీ హృదయ బంధకాల నుంచి, శారీర సామాజిక బంధకాల నుంచి నీకు విడుదల నిచ్చుటకు యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చి ఉన్నాడని నువ్వు తెలుసుకోవాలి. నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటావో, ఎప్పుడైతే నీ వాక్యము నీ హృదయంలోకి వెళుతుందో, నీ హృదయంలోకి వెళ్ళిన వాక్యము నీ శరీరానికి పనిచేస్తుంది కదండి. ఆహారం తింటున్నాం, ఈ ఆహారము ఎక్కడ పనిచేస్తుంది? ఎక్కడ పనిచేస్తుందండి కదా. ఈ ఆహారము మొదటిగా పెద్ద పేగుల్లోకి వెళ్ళిపోతుంది కదా, తర్వాత జీర్ణం అయిపోతుంది. జీర్ణమైనటువంటి ప్రతి ఆహారము రక్తముగా మార్చబడుతుంది. ఆ రక్తము ప్రతి నరానికి పంపింగ్ ద్వారా, గుండె ద్వారా ప్రతి నరానికి అందుతుంది కదా. అలాగే వాక్యము, దేవుని యొక్క వాక్యము మన హృదయంలోకి వెళ్ళినప్పుడు ఆ వాక్యము ప్రతి అవయవానికి కదండా, ప్రతి అవయవాన్ని తాకుతుంది. ఈ అవయవము పాపము చేయకుండా ఉండడానికి దాన్ని కంట్రోల్ చేయబడుతుంది కదండి. నీ హృదయము కంట్రోల్గా ఉంటే నీ శరీరము కంట్రోల్గా ఉంటుంది. నీ హృదయమే దారి తప్పితే నీ శరీరం ఇంకా దారి తప్పుతుంది. కాబట్టి హృదయం కంట్రోల్గా ఉండాలంటే దేవుని వాక్యం మన హృదయంలోకి
వెళ్ళాలి. వాక్యానుసారంగా మనం జీవించబడాలి. వాక్యంతో కలిసి బ్రతకాలి. వాక్యమే దేవుడై ఉన్నాడు కదండి. యోహాను సువార్త 1 అధ్యాయం 1 వచనంలో చెప్తున్నాడు. ఒకసారి చదువుకుందాం. యోహాను సువార్త 1 అధ్యాయం 1 వచనాన్ని. ఆదియందు వాక్యం ఉండెను. చాలు. ఆదియందు వాక్యం ఉండెను. వాక్యము ఎలా ఉందంట? అది దేవుని యొద్దే ఉన్నది. ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు. ఆ వాక్యమే శరీరధారి అయి మన మధ్యలో కృపా సత్య సంపూర్ణుడై ఉన్నాడు అని చెప్తున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ దినము మరి త్రిత్వంలోని 12వ ఆదివారంలో వాక్యం ద్వారా మీరు స్వతంత్రించుకోవాలి. మొదటిగా పాపం నుంచి మీకు స్వాతంత్రం పొందారు. పాపం నుంచి మీకు స్వాతంత్రం పొందాలంటే పాపాన్ని మనము విడిచిపెట్టాలి. రెండవదిగా హృదయ బంధకాల నుంచి స్వాతంత్రాన్ని పొందాలి. పాపం నుంచి స్వాతంత్రాన్ని పొందాలి. హృదయ బంధకాల నుంచి స్వాతంత్రము పొందాలి. శారీర శ్రమరి సామాజిక బంధకాల నుంచి మనకి స్వాతంత్రం రావాలి. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అయ్యింది. మనకి స్వాతంత్రం వచ్చి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి 2014 సంవత్సరాలు 24 సంవత్సరాలు అయినాయి. కానీ మనలో ఇంకా మార్పు రాలా. నిజంగా మనకి స్వాతంత్రం వచ్చిందా? రాలేదా? రాలా. ఎందుకంటే పాపాన్ని విడిచిపెట్టినప్పుడు, మీ హృదయంలో దురాలోచనలు, చెడ్డ ఆలోచనలు విడిచిపెట్టినప్పుడు, మీ హృదయంలో దేవుని యొక్క వాక్యము ఉన్నప్పుడు, మీ హృదయము కళకము లేనప్పుడు, మీ హృదయంలో దేవుని యొక్క వాక్యము నిశ్చయముగా ఉన్నప్పుడు నిజముగా మీరు స్వాతంత్రులై ఉన్నారు. మీ జీవితాలకు విడుదల కలిగింది. మీ జీవితాలకు శాంతిని, సమాధానాన్ని ఆయన కలిగించడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి నీవు నేను కూడా ఇలాంటి విడుదలను పొందుకొని నిత్య రాజ్యానికి వారసులుగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. అలా చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపింపచేయనుగాక. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉండును గాక. ఆమేన్. దేవా నా